శస్త్రచికిత్స. రోగి ఆరోగ్య రికార్డులో సూచించిన సంఖ్య. తీవ్రమైన అపెండిసైటిస్. ఇది మలరాళ్ళు 50%, లింఫాయిడ్ హైపర్ప్లాసియా, క్యాన్సర్ లేదా అరుదుగా పరాన్నజీవి సంక్రమణ వలన అపెండిక్స్ లోపల అడ్డంకి ఏర్పడటం వల్ల కలిగే వాపు. ప్రధాన లక్షణాలు: విస్తరించిన అపెండిక్స్ నుండి వచ్చే అస్పష్టమైన, బొడ్డు చుట్టూ లేదా కొన్నిసార్లు కడుపు పైభాగంలో ఉండే నొప్పి. ఈ నొప్పి కుడివైపు కింది భాగానికి వ్యాపించి, వాపుకు గురైన అపెండిక్స్ యొక్క సీరోసా, ఉపరితల పొర, ప్యారిటల్ పెరిటోనియన్ను తాకడం వల్ల శారీరక నొప్పిగా మారుతుంది. నొప్పి, ఆ తర్వాత ఆకలి లేకపోవడం, వికారం మరియు అప్పుడప్పుడు వాంతులు, 50% కేసులలో జ్వరం. మెక్బర్నీ గుర్తు. నొప్పి ఒక చోటు నుండి మరో చోటుకు మారుతూ, మెక్బర్నీ బిందువు వద్ద స్థిరపడటం, యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్ స్పైన్ నుండి బొడ్డు వరకు ఉన్న దూరంలో 1/3 రీబౌండ్ టెండర్నెస్. అపెండిసైటిస్ పగిలినప్పుడు తీవ్రమైన కడుపు నొప్పితో కనిపించవచ్చు. ఈ నొప్పి ఫోకల్ పెరిటోనైటిస్ నుండి జనరలైజ్డ్ పెరిటోనైటిస్గా అభివృద్ధి చెందుతుంది. దీనితో పాటు రీబౌండ్ టెండర్నెస్, వాలంటరీ గార్డింగ్, ఆ తర్వాత ఇన్వాలంటరీ గార్డింగ్ మరియు చివరకు రిజిడిటీ, కండరాల బిగువు వంటి లక్షణాలు ఉంటాయి. నిర్ధారణ: రక్త గణనలు, న్యూట్రోఫిలియా, కడుపు అల్ట్రాసౌండ్, యుఎస్జి, వాపు వచ్చిన అపెండిక్స్ను చూపిస్తుంది. కడుపు సిఇసిటి, ఒకవేళ కుడి వైపు గడ్డ, ఆర్ఐఎఫ్, స్పర్శకు తగిలితే. ఔషధ చికిత్స. ప్రారంభ దశలో ఉన్న కాటరల్ అపెండిసైటిస్లో అపెండిక్స్కు స్వల్ప వాపు ఉన్నప్పుడు రోగికి వైద్య మరియు సంప్రదాయ చికిత్సను అందించవచ్చు. ఇందులో ఇవి ఉంటాయి: సిప్రోఫ్లోక్సాసిన్ టాబ్లెట్ 500 మిల్లీగ్రాములు రోజుకు 2 సార్లు, బీడీ, మరియు టాబ్లెట్ మెట్రోనిడజోల్ 400 మిల్లీగ్రాములు రోజుకు 3 సార్లు, టీడీఎస్, లేదా రెండవ తరం సెఫలోస్పోరిన్ సెఫోటాక్సిన్ 1 గ్రాము రోజుకు 2 సార్లు, బీడీ. ఇంజెక్షన్ డైక్లోఫెనాక్ 75 మిల్లీగ్రాములు కండరంలోకి, ఐహెం. టాబ్లెట్ రానిటిడిన్ 150 మిల్లీగ్రాములు రోజుకు 2 సార్లు, బీడీ, లేదా క్యాప్సూల్ ఒమెప్రజోల్ 40 మిల్లీగ్రాములు రోజుకు 2 సార్లు, బీడీ. శస్త్రచికిత్స పద్ధతి: ఓపెన్ లేదా లాప్రోస్కోపిక్ పద్ధతిలో అపెండిసెక్టమీ. హెర్నియా. ఇంగ్వైనల్ హెర్నియా. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్వైనల్ హెర్నియాలు అత్యంత సాధారణమైన హెర్నియాలు. ఇవి ఎక్కువగా పురుషులలో కనిపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా